మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తెచ్చిన సామాన్లన్నీ కూడా మా చెల్లి చెక్కబడుతుంది అనమాట. అంటే దాని గురించి ఏం తెచ్చాను, మమ్మీ గురించి ఏం తెచ్చాను అని చెప్పి అవన్నీ కూడా బయటికి తీసి పెడుతుంది. ఇంకా అలాగా బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ కూడా చేసిన తర్వాత కొంచెం డిటీడీసీ పార్సల్స్ ఉన్నాయంటే విజయనగరం వెళ్ళాము. ఇంకా అలాగే విజయనగరం వెళ్ళామంటే తెలిసిందే కదా, ఏదో ఒకటి కొనుక్కుండా రామన్నమాట. మా మోక్ష మా మమ్మీతో పాటు మొత్తం నలుగురు ఉన్నాము. నలుగురు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నామంటే తెలిసిందే కదా, రబ్బర్ బ్యాండ్లు, గాజులు ఇవి అవి కావాల్సినవి చాలానే ఉంటాయి. సో అలా అని చెప్పి రాజరాజేశ్వరికి వెళ్ళామన్నమాట. అక్కడ కొన్ని బ్యాంగిల్స్ కలర్స్ సెట్ అవ్వకపోతేనేమో ఒక హోల్సేల్ షాప్స్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ దేవి స్వీట్స్కి అయితే వచ్చి నాకు నచ్చిన మైసూర్ పాక్ అయితే తిన్నానమాట. ఇంకా అక్కడ నుంచి కొంచెం పెయింటింగ్ సామాన్లు కావాలి అంటే రవ్వకి అయితే వెళ్ళామండి. మీకు విజయనగరంలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ తర్వాత ఫోర్ట్ సిటీ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ మా చెల్లి ఎప్పుడు వ్యాఫిల్ తింటూ ఉంటుందట. ఈ వ్యాఫిల్లో యూస్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంటాయి, ఎందుకంటే మనం కూడా బేకింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి. కాకపోతే నాకు చాలా చాక్లెటీ అనిపించింది అనమాట. మీలో ఎంతమందికి వ్యాఫిల్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఓకే ఓకే అనిపించింది.